తెలంగాణ రేషన్ కార్డు వారికి శుభవార్త. పేదలకు సన్న బియ్యం పంపిణీ. అవును, తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పింది. పేదలకు ఇప్పటివరకు ఇచ్చే బియ్యం ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి సన్న బియ్యం అయితే ఇవ్వబోతున్నారన్నమాట. పేదలు సన్న బియ్యం తినొద్దా అని చెప్పేసి అంటున్నారు. పేద ప్రజలు సన్న బియ్యం తినడం బారాస నాయకులకు ఇష్టం లేదని రాష్ట్ర మంత్రి సీతక్క అయితే అన్నారు. ప్రజలు బారాసను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన కారు కోతలైతే కూస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీటింగ్ అయితే పెట్టారు. పెట్టి ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నామని, ధాన్యం కొనుగోలు కోసం జిల్లాకు ఒక అధికారిని కూడా నియమించామని చెప్పేసి అన్నారు. అయితే ప్రస్తుతం ఎలాంటి దోపిడీకి పాల్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి క్వింటాలకు అదనంగా రైతులకు 150 నుంచి 200 వరకు అదనపు లబ్ధి చేకూర్చే విధంగా కూడా ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. సో సన్న బియ్యానికి బోనస్ ఎందుకు ఇస్తున్నామంటే, రాష్ట్రంలో రైతులందరూ కూడా సన్న బియ్యం అయితే పండిస్తే తద్వారా ఈ సన్న బియ్యాన్ని ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డు వారికి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సో సన్న బియ్యాన్ని ప్రోత్సహిస్తున్నామని, అందుకే సన్న బియ్యం పండించే వారికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ అయితే ఇస్తామని చెప్పామని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట. అంటే దీన్ని బట్టి తొందరలోనే తెలంగాణలో రేషన్ కార్డు ద్వారా దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో